హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? సో చాలా రోజుల తర్వాత ఎడిట్ చేస్తున్నాను ఈ వీడియో. నాకే మంచిగా అనిపించట్లేదు, బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు ఏంటి బ్యాగ్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఏం లేదు, మనమైతే ఖతర్ టు హైదరాబాద్ వచ్చేస్తున్నాము. ఎందుకు అని అంటే మా అక్క వాళ్ళ గృహప్రవేశం ఉంది. షార్ట్లో చెప్పాను అనుకుంటా, నాకు తెలిసి. మనకైతే టైం అవుతుంది. ఇంకా మా హస్బెండ్ డ్యూటీ నుంచి అయితే రాలేదు. తను రాగానే మనమైతే ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయితే నిన్ననే మా హస్బెండ్ అన్నీ చేశారు. ఇంకొక చిన్న హ్యాండ్ బ్యాగేజ్ ఉంది, అది మాత్రం నేను ప్యాక్ చేసుకోవాలి. ఇంకా మా హస్బెండ్ రాగానే క్యాబ్ అయితే బుక్ చేసినాం అనమాట. క్యాబ్ బుక్ చేసుకొని మేమైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. ఇంకా మా హస్బెండ్ చాలా టెన్షన్ ఫీల్ అవుతుండే, ఎందుకంటే నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను అని ఇంట్లో ఇన్ఫామ్ చేయలేదు నేను వస్తున్నా అని. సో ఎలా అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటారో, ఎట్లా వెళ్తుందో అని చెప్పి చాలా బాధపడ్డాడు అనమాట. నేనైతే చాలా ధైర్యం చెప్పినాను, ఏం కాదు నేను వెళ్ళగలుగుతాను, నాకు అలవాటే. ఎందుకంటే నేను హైదరాబాద్ నుంచి దోహా కూడా సింగిల్గానే ట్రావెల్ చేసినాను. సో కొంచెం ధైర్యంగా ఉండు, ఏం కాదని చెప్పినాను. ఇంకా ఆయన కూడా ఓకే ఓకే అన్నట్టుండే. యాక్చువల్గా 4 డేసే కాబట్టి నేను కూడా అంత ఎమోషనల్ అండ్ అంత సాడ్గా అయితే ఏం లేను. 4 డేస్లో మళ్ళీ రిటర్న్ అయిపోతాను కాబట్టి. ఇంకా ఆయననే కొంచెం నా ట్రావెలింగ్ కోసం కొంచెం భయపడ్డాడు అనమాట. ఇంకా ఆ తర్వాత చెక్ ఇన్ వరకు అయితే మా హస్బెండ్ రాగలుగుతాడు, ఎందుకంటే తన ఎంప్లాయీ కాబట్టి ఎయిర్వేస్లో. సో తను చెక్ ఇన్ వరకు నా దగ్గర వచ్చాడు. ఆ తర్వాత నేనైతే ఇంకా ఇమిగ్రేషన్ చేసుకొని స్టార్ట్ అయిపోయాను అనమాట. ఇంకా మన ఫ్లైట్ అయితే మిడ్నైట్ 2 o'clock ఉంది. ఇంకా అక్కడ మనం చెక్ ఇన్ అయిన తర్వాత బోర్డింగ్ స్టార్ట్ అయ్యే వరకు ఏం చేసేది, ఎయిర్పోర్ట్ అంతా చక్కర్లు కొట్టాలి కాబట్టి మొత్తం ఎయిర్పోర్ట్ అంతా తిరిగినాను. ఇంక ఇక్కడ దోహా ఎయిర్పోర్ట్లో అయితే చాలా అంటే చాలా పబ్లిక్ ఉండే, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కనెక్టింగ్ ఫ్లైట్స్ ఇక్కడ నుంచే ఉంటాయి కదా. సో యూఎస్ఏ యూకే వాళ్ళకి. సో అందుకనే చాలామంది ఉన్నారు. వాళ్ళ లేఓవర్స్ అసలు అయితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా, ఎక్కడ పడితే అక్కడ పడుకున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫ్లైట్ డిలేస్, వాళ్ళ ఫ్లైట్ టైమింగ్స్ డిఫరెంట్ కాబట్టి ఎట్లా పడితే అట్లా వండుకున్నారు. ఇంకా పెద్ద టెడ్డీని చూడగానే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా, చాలా బాగుండే. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ తిరగడానికి నాకు అట్లీస్ట్ టైం సరిపోలేదు, అంత పెద్దగా ఉంది. నా బోర్డింగ్ టైంకి నేను ఆల్మోస్ట్ నాకు తెలిసి 10 o'clock అట్లా నేను చెక్ ఇన్ చేసేసినాను. 2 o'clock వరకు కూడా నాకు సరిపోలేదు తిరగడానికి టైం. అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్దగా ఉందో. ఇంక ఇక్కడేవో లాటరీ కార్స్ పెట్టారు, గోల్డ్ షాప్ ఉంది. మన బోర్డింగ్ పాస్ స్క్రీన్లో స్కాన్ చేస్తే మనం ఎక్కడున్నాం అండ్ ఎక్కడికి వెళ్ళాలి, ఇంకా ఎంత డిస్టెన్స్లో ఉంది మన గేట్ నెంబర్ అనేది చూపిస్తుంది అనమాట. సో దాని తర్వాత అయితే అక్కడ నుంచి నేను మెల్లగా లైక్ వాట్ వి సైజ్ ఒక చెట్లు ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళినాను. నేను ఆల్రెడీ చెప్పినాను అనుకుంటా, ఇదంతా మా హస్బెండ్ నాకు గైడ్ చేస్తున్నాడు కాల్లో ఉండి. సో మొత్తానికైతే ఆ ఫారెస్ట్కి బయలుదేరిపోయినాను. అక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పిండు అనమాట కాల్లో. ఇంకా రెగ్యులర్గా ఆయన ఇక్కడే తిరుగుతాడు కాబట్టి ఆయనకి ప్రతి ఒక్క కార్నర్ తెలుసు. అక్కడికి వెళ్ళి కొద్దిసేపు కూర్చోమన్నాడు. ఇంకా సరే కదా అని చెప్పేసి నేనైతే అక్కడికి వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళగానే ఎంత బాగుంది, పీస్ఫుల్గా. చాలా ప్యాసింజర్స్ అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. అక్కడ నార్మల్గా టెంట్స్ లెక్క వేసినాయి అనమాట ఆ ఫారెస్ట్లో. లైక్ చిన్న చిన్న వేస్ ఉన్నాయి కదా, ఆ వేస్లో టెంట్స్ లెక్క వేసినాయి. ఆ టెంట్స్లో ప్యాసింజర్స్ అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. ఎవరికైతే డిలే ఫ్లైట్ ఉంది ఆర్ఎల్స్ రేపు అట్లా ఫ్లైట్ ఉంటుంది కదా, వాళ్ళందరికి అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంక ఇక్కడ చాలా అంటే చాలామంది ఉండే. ఇంకా వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పిక్చర్స్ తీసుకుంటున్నారు. కొంతమంది వీడియో కాల్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్కి చూపిస్తున్నారు అనమాట. ఇంకా నేను కూడా అట్లా ఫుల్ ఒక రౌండ్ అయితే వేసినాను. నాకు చాలా సిగ్గైతుండే ఎవరైనా పిక్చర్స్ తీయండి అని చెప్పడానికి, ఎందుకో తెలియదు కొంచెం అలా అవుతుండే నాకు. ఇంకా సరేలే అని చెప్పి ఎవరినో ఒకరిని పట్టుకోవాలని చెప్పి ఆ గల్లీలలో అయితే ఒక 2-3 ట్రాల్స్ వేసినాను. వేసిన తర్వాత ఒక అక్క వాళ్ళు దిగుతుండే పిక్చర్స్. ఇంకా అడుగుదాంలే ధైర్యంగా, అంటే అప్పటిదాకా అందరూ మేల్సే ఉండే అనమాట. చాలామంది బాయ్స్ జెంట్స్ పిక్చర్స్ దిగుతుండే. సో వాళ్ళని అడగడానికి కొంచెం సిగ్గైంది, అందుకని ఇంకా డేర్ చేయలేకపోయినా. దాని తర్వాత అయితే 2 అక్క వాళ్ళు వచ్చారు, వాళ్ళు పిక్చర్స్ దిగుతున్నారు. ఇంకా వాళ్ళని ఎట్లయినా అడగాలని ఫిక్స్ అయిపోయినాను.
ఫిక్స్ అయిపోయి నేను ఇంకా వాళ్ళని అడిగేసిన అనమాట పిక్చర్స్ తీయండి. వాళ్ళు దిగేదాకా ఆగినాను, దాని తర్వాత అడిగినాను పిక్చర్స్ తీయండి అని చెప్పి. ఇంకా వాళ్ళైతే నన్ను పిక్చర్స్ తీసేసినారు. ఇంకా అలా 4-5 పిక్చర్స్ తీసుకొని మా హస్బెండ్కి అయితే షేర్ చేసినాను. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. సో దాని తర్వాత నేను అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాను, ఇంకా బ్యాక్ వెళ్ళిపోయి అలా అలా తిరుగుతూ ఏమేం చేయాలా అని ఆలోచిస్తూ ఇంకెక్కడ తిరగాలా అని చెప్పి కాల్ మాట్లాడుకుంటూ తిరిగినాను. దాని తర్వాత తనైతే కాఫీ తీసుకో ఫస్ట్ అని చెప్పిండు. సరేలే కాఫీ వెళ్తుంటే ఇక్కడ మన ఖతర్ ఎయిర్వేస్ డ్యూటీ ఫ్రీ ఉండే, ఇంకా డ్యూటీ ఫ్రీలో బాటిల్స్ తీసుకుందామని చెప్పి వెళ్ళినాను. ఇంకా ఇండియాకి వస్తున్నామంటే అంతే కదా, వాళ్ళకి ఏదైనా ఒకటి తీసుకురావాలి. సో మోస్ట్లీ మన ఫ్యామిలీస్లో మామలు వాళ్ళు ఏం అడుగుతారు, బాటిల్సే. సో బాటిల్స్ తీసుకుందాం అని చెప్పి వెళ్ళినాను. ఇంకా బాటిల్స్ అయితే తీసుకున్నాను. బాటిల్స్ తీసుకొని అక్కడ నుంచి వెళ్తుంటే నాకు సూక్ వాక్ అనిపించింది అనమాట. ఇది ఖతర్లో ఒక ప్లేస్, సూక్ వాకిఫ్ అని చెప్పి. సో అది ఇక్కడ ఎయిర్పోర్ట్లో సెటప్ చేసినారు. ఎగ్జాక్ట్ అట్లనే ఉంది, అసలు సేమ్ అంబియన్స్, అసలు వేరే ఇట్లా లేని కూడా లేదు. డిట్టో దింపినాడు. నేనైతే ఒక మినిట్కి అదే ప్లేస్ ఏమో అని అనుకున్నాను. సో అదే ఈ ప్లేస్ అనమాట. చాలా బాగుంటుంది. నేను ముందు వీడియోస్లో ఆ సూక్ వాకిఫ్ కూడా నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో అది చూసి అక్కడ నుంచి అయితే ఇంకా కాఫీ తీసుకొని వెళ్ళి నా గేట్ దగ్గర కూర్చున్నాను. ఆల్మోస్ట్ అప్పటికి ఇంకా బోర్డింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో కూర్చుందామని చెప్పి కూర్చొని అలా కాఫీ తాగినాను అనమాట. ఇంకా కాఫీ అయిపోయేలోపు మన బోర్డింగ్ అయితే స్టార్ట్ అయింది. అప్పటికి లైన్ ఉండే, సో ఆ లైన్ అంతా ఎండ్ అయిపోయేలోపు లాస్ట్లో వెళ్దామని అనుకున్నాను నేను. సో లాస్ట్లో అయితే అక్కడ వెయిట్ చేసినాను అనమాట. అండ్ ఈరోజు మొత్తం మన ఇండియన్ ప్యాసింజర్స్ అనమాట మన ఫ్లైట్లో. ఎందుకంటే నేను ఇండిగో ఫ్లైట్కి వెళ్తున్నాను. నాకు ఎగ్జాక్ట్ ఆ టైంకి ఇండిగో ఫ్లైటే ఉండే, ఎందుకంటే నేను మార్నింగ్ రీచ్ అవ్వాలి అక్కడ. ఫ్యామిలీకి చెప్పకుండా వెళ్తున్నాను కాబట్టి, నేను ఒక్కదానికి వెళ్ళాలి కాబట్టి నాకు డే టైంలో ఇండియాకి వచ్చే ఫ్లైట్ కావాలి. సో ఆ టైంలో ఇండిగో ఉండే, సో ఇండిగో అయితే బుక్ చేసుకున్నాను అనమాట. ఇంకా అక్కడ నుంచి బస్తో మాకు ఫ్లైట్ దగ్గరికి తీసుకొని వచ్చిండు. ఇంక వచ్చిన తర్వాత నేను లాస్ట్ కాబట్టి ఇంకా అలా వాళ్ళందరూ ఎక్కే వరకు కిందని వెయిట్ చేస్తున్నాను. చాలా హ్యూమిడిటీ ఉంది, ఎట్లా అంటే చెమటలు కారిపోతున్నాయి. ఎయిర్పోర్ట్ లోపల ఉన్నప్పుడు అసలు తెలియలేదు, కానీ బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది అంత నైట్లో కూడా చాలా హ్యూమిడిటీ ఉండే అనమాట. సో ఇట్స్ ఆల్మోస్ట్ మిడ్-నైట్ ఫ్లైట్ నాది. ఇంకా ఆ తర్వాత ఎక్కగానే ఏముంటుంది, ఫ్లైట్ లేట్ చేయకుండా ఆలస్యం చేయకుండా స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే నేనే లాస్ట్ ఎక్కినాను కాబట్టి. లాస్ట్ ఎక్కినా కూడా నాది ఫస్ట్ విండో సీట్ అనమాట, A1. సో ఇంకా ఎక్కగానే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు. लाल टैब्स या टैब को ऐसे खींचें और अधिक फुलाने के लिए इन लाल नलियों या नली से हवा भरें। ध्यान रखें कि द्वार के बाहर निकलने से बिल्कुल पहले आप रक्षा जैकेट में हवा भर दें। यदि आप ओवरविंग द्वार से बाहर निकल रहे हैं तो रक्षा जैकेट में हवा बाहर निकलने के बाद ही भरें। अगर विमान में स्लाइड्स या स्लाइड राफ्ट्स लगे हैं तो बाहर निकलते ही आप निकटतम राफ्ट पर चढ़ जाएं। विमान कर्मी दल की अनुमति के ఇంకా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అయిపోయిన తర్వాత అయితే కొద్దిసేపు అలా కూర్చున్నాను అనమాట. ఇంకా కూర్చున్న తర్వాత వాళ్ళైతే మనకు ఒక హ్యాంపర్ ఇచ్చినారు. అందులో ఒక శాండ్విచ్, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ ఆల్సో కొన్ని స్నాక్స్ ఉన్నాయి. నేను అట్లీస్ట్ ఓపెన్ కూడా చేయలేదు. తర్వాత కొద్దిసేపు అయితే న్యాప్ వేసినాను, ఎందుకంటే అసలు నిద్ర లేకుండే. ఏంటో ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి ఒక 2 days నుంచి నిద్ర లేదు. సో అందుకని నేను ఒక న్యాప్ అయితే వేసినాను. దాని తర్వాత లేచి చూసేసరికి చూడండి క్లౌడ్స్ ఎట్లా ఉన్నాయి. నేనేమనుకున్నాను, యాక్చువల్లీ మనం పైన ఉంటాం కాబట్టి మనకి టైం అనేది కరెక్ట్గా ఉండదు. మన వాచ్లో ఉంటుంది, బట్ మన ఫోన్లో అయితే టైం తెలియదు అనమాట, కరెక్ట్ టైం ఉండదు. సో మనం కంట్రీస్ అన్నీ దాటుతాం కాబట్టి ఒక్కొక్క కంట్రీ టైమింగ్ అట్లా ఉంటుంది. సో నేను టైం చూసినప్పుడల్లా నాకు రాంగ్ టైమే చూపిస్తుండే. నేను అదే టైం ఏమో ఇంకొక 1/2 hourలో నేను ఫ్లైట్ దిగుతా, 15 minutesలో ఫ్లైట్ దిగుతా అనుకుంటేనే ఉండిపోయినాను నేను. కానీ చూస్తే నేను 2.5 hours, ఒక హాఫ్ అన్ అవర్ అని చెప్పి వెయిట్ చేసుకుంటూ చూసేసరికి 2.5 hours జర్నీ చేసినాను. ఫైనల్గా మన ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది. ఇంకా ల్యాండ్ అవ్వగానే లేట్ చేయకుండా ఫస్ట్ మనమే కాబట్టి దిగేసినాం అనమాట. ఇంకా దిగేసి వచ్చి నేనైతే క్యాబ్ బుక్ చేసుకున్నాను ఫస్టే. ఇంకా ఇమిగ్రేషన్ ప్రాసెస్ అవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చి క్యాబ్ బుక్ చేసుకున్నాను. ఇంకా ఇర్ఫత్ ట్రాఫిక్లో ఇరుక్కుందంట, లేట్ అవుతుందని చెప్తే సరేలే నేనే స్టార్ట్ అయిపోతా అని చెప్పి స్టార్ట్ అయినాను. కానీ అది మళ్ళీ మధ్యలో కలిసింది అనమాట. దాని ట్రాఫిక్ అంతా క్లియర్ అయిన తర్వాత అది కొంచెం మధ్యలోకి వచ్చింది.
ఇంకా నేను కూడా క్యాబ్ ఆ మధ్యలో వరకు తీసుకెళ్ళి అక్కడ పే చేసేసి నేను దాని కార్ ఎక్కేసినాను అనమాట. ఇంకా ఎక్కి అక్కడ నుంచి అయితే ఫుల్ ఆకలి అవుతుండే నేను, ఎందుకంటే ఫ్లైట్లో కూడా ఏం తినలేదు కాబట్టి ఇంకా సరేలే అని చెప్పి తినడానికైతే వెళ్ళినాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసినాం అనమాట. నేను దోశ, నాకు ఫస్ట్ దోశ అంటే చాలా ఇష్టం, సో నేను అది తీసుకున్నాను. వాళ్ళిద్దరు తమ్ముళ్ళు అనమాట. దాని తర్వాత అక్కడ నుంచి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇంటికి స్టార్ట్ అయిన తర్వాత మా అక్క కాల్ చేసింది, పెద్దక్క. ఏంటో తెలిసిందేమో అనుకున్నాను, బట్ తెలియలేదు తనకి. అది వేరే పని మీద నాకు కాల్ చేసిందంట, నేను ఎత్తను కూడా ఎత్తలేదు. ఇంకా తర్వాత ఫైనల్గా అయితే నేను వెళ్తున్నాను ఇంటికి, లిఫ్ట్లో ఉన్నాను. ఈ ఈ వీడియో క్యాప్చర్ చేసింది వేరే ఫోన్లో, అందుకే క్లారిటీ సరిగ్గా లేదు. నా ఫోన్లో తీస్తే అన్ని వీడియోస్ తో పాటు అది కూడా ఉండేది, బట్ నా ఫోన్లో నేను తీయలేదు. బికాజ్ నా ఫోన్ కార్లోనే పెట్టినా అనుకుంటా ఎగ్జైట్మెంట్లో, సో నా ఫ్రెండ్ ఫోన్లో తీసింది. ఇంకా నేనైతే వెళ్ళినాను. అసలు దే హ్యావ్ నో ఐడియా దట్ నేను వచ్చిన అని చెప్పి. నేను జస్ట్ అక్కడే ఉన్నాను, ఇంకా లేవలేదు అన్న థాట్లోనే ఉన్నారు వాళ్ళు. నేను కాల్ చేయకపోయేసరికి ఇంకా సైలెంట్గా అట్లా వెళ్ళి షాక్ ఇచ్చేసరికి వాళ్ళు ఒక హాఫ్ డే పట్టింది వాళ్ళు కోలుకోవడానికి. లిటరల్గా నేను వచ్చిన అని వాళ్ళు నమ్మడానికి హాఫ్ డే పట్టింది. ఇంకా మా అక్క వాళ్ళ బాబు అయితే సడన్గా చూసి ఏడ్చినాడు, నా దగ్గర రావట్లే, వాళ్ళ మమ్మీని పట్టుకొని ఏడ్చిండు. మీరు చూడొచ్చు ఈ పిక్చర్లో, లైక్ ఎవ్రీ వన్ ఆర్ షాక్డ్ అనమాట. ఇంకా నన్ను డ్రాప్ చేసి ఇర్ఫత్ అయితే ఇంటికి వెళ్ళిపోయింది. సో బిగ్ థ్యాంక్స్ టు ఇర్ఫత్ ఇది సక్సెస్ చేసినందుకు. అండ్ ఇంకా అది లేట్ అవుతుందని చెప్పేసి, ఇంకా ఆ రోజు వర్షం కూడా ఉండే, దానికి వేరే పనులు కూడా ఉన్నాయని చెప్పేసి అదైతే ఇంటికి బయలుదేరింది. ఇంకా బయలుదేరగానే మా మమ్మీ ఊపుకుంటుందా చెప్పండి, నేను వచ్చిన కాబట్టి ఆ సంబరంలో నాకు బిర్యానీ ఇష్టం అని చెప్పి ఆఫ్టర్నూన్ లంచ్కి బిర్యానీ చేసింది. ఇంకా నేను తిన్న తర్వాత ఇంకా నాతో పాటు నా కుక్కకి ఎలా పెట్టకుండా ఉంటాను, సో మా కుక్కకి అయితే పెట్టేసినాను అనమాట. సో చూసేయండి. యా, ఈ వీడియో అయితే ఇంతే. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే ప్లీజ్ కమెంట్. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.